హలో అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హిమా సుధీర్ టేల్స్. మీరు మా వీడియోస్ ఫస్ట్ టైమ్ చూస్తుంటే మేము హిమా అండ్ సుధీర్ ఆస్ట్రేలియాలో ఉంటున్నాము. మాకు రీసెంట్‌గానే ఆస్ట్రేలియా పీఆర్ గ్రాంట్ వచ్చింది. సో, మేము మా పీఆర్ జర్నీ వీడియోస్ అన్నీ చేసాము. దాంట్లో మాకు ఎన్ని పాయింట్స్‌కి పీఆర్ వచ్చింది, ఏ ఆక్యుపేషన్‌లో వచ్చింది అండ్ ఎంత ఖర్చయింది. సో, ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాము. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను చూడండి. ఈ వీడియోలో నేను ఇండియా నుంచి డైరెక్ట్‌గా పీఆర్ అప్లై చేయొచ్చా లేదా? అప్లై చేయడానికి నాకు తెలిసిన ఆప్షన్స్ అండ్ పాసిబిలిటీస్ చెప్తాను. నాకు తెలిసిన ఆప్షన్స్ ఒక 4 ఆప్షన్స్ ఉన్నాయి. అవి చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి స్కిల్డ్ వీసా. సో, 189, 190, 491 సో, ఈ మూడిటికి మనం ఇండియా నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు పాయింట్ బేస్డ్. సో, మనకి పాయింట్స్‌ని బట్టి మనం అప్లై చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసరికి ఎంప్లాయర్ స్పాన్సర్డ్ వీసా. మనం వర్క్ చేసే కంపెనీస్ మనకి వీసా ఇస్తారు. సో, అదేంటంటే 482 వీసా వచ్చిద్ది ఎంప్లాయర్ స్పాన్సర్‌ది. థర్డ్ వచ్చేసరికి బిజినెస్ వీసా లేదంటే ఇన్వెస్ట్‌మెంట్ వీసా. సో, మన దగ్గర ఏదైనా మనీ ఉండి మనం ఇక్కడ బిజినెస్ చేయాలి, ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఈ వీసా వచ్చిద్ది. ఫోర్త్ వచ్చేసరికి గ్లోబల్ టాలెంట్ వీసా. యాక్టర్స్‌కి గానీ, ఏదైనా సీఈఓస్‌కి కానీ, లేదంటే స్పోర్ట్స్ రిలేటెడ్ పర్సన్స్‌కి గానీ సో, వాళ్ళకిస్తారు. సో, దీనిలో ఏంటంటే థర్డ్ ఆప్షను, ఫోర్త్ ఆప్షను నేనేం చెప్పను. ఎందుకంటే థర్డ్ దానికైతే చాలా మనీ గావాలి. సో, 8,00,00,000 అలా అయిద్ది. 8,00,00,000 అలా అయిద్ది. లాస్ట్‌లో వచ్చేసరికి ఇంకా స్పోర్ట్స్ వాళ్ళకి, యాక్టర్స్‌కి వచ్చే వీసాస్. సో, ఈ 2 నేనేం చెప్పట్లేదు వీటి గురించి. వీటికి చాలా మనీ ఖర్చవుతాయి కాబట్టి. సో, ఇంకా ఏంటంటే ఎంప్లాయీ స్పాన్సర్డ్ వీసా. సో, ఇదేంటంటే మీరు ఇండియాలో ఉండి వర్క్ చేస్తున్నా మీకు మీ ఎంప్లాయర్ మీకు స్పాన్సర్ చేస్తే ఆస్ట్రేలియా వీసా 482 వచ్చిద్ది. లేదు మీరు ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఇక్కడుండి వర్క్ చేస్తున్నారు. ఇక్కడ మీ కంపెనీ స్పాన్సర్ చేసినా కూడా మీకు 482నే వచ్చిద్ది. సో, ఎలా చేసినా ఎంప్లాయర్ స్పాన్సర్డ్ వీసా అంటే 482 వీసా వచ్చిద్ది ఫస్ట్. దాని తర్వాత మీరు అదే కంపెనీలో 2 ఇయర్స్ వర్క్ చేస్తే అప్పుడు అది 186కి కన్వర్ట్ చేసుకోవచ్చు మీరు. 2 ఇయర్స్ వర్క్ చేశాక మీరు 186కి అప్లై చేసుకోవచ్చు. అది పర్మనెంట్ పీఆర్ అయిపోద్ది 186 అనేది. సో, ఇది ఎంప్లాయీ స్పాన్సర్డ్. దీంట్లో ఇంకా చాలా రకాలుంటాయి. సెల్ఫ్ ఫండెడ్ ఉండిద్ది. కంపెనీ ఫండెడ్ ఉండిద్ది. అంటే కంపెనీయే మీకు మనీ అంతా పెట్టుకొని మీకు వీసా ఇచ్చేసిద్ది. లేదు కొన్ని కంపెనీస్ ఆప్షన్ ఇచ్చిద్దనమాట. మేమన్నీ ప్రొవైడ్ చేస్తాము. ఎంప్లాయీ రిఫరెన్స్ లెటర్ ఇదంతా. మీరే మనీ పెట్టుకొని అప్లై చేసుకోండి అని చెప్పి ఆప్షన్ ఇచ్చిద్ది. సో, నేను వీటన్నిటి గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో, ఈ వీడియోలో ఏంటంటే స్కిల్డ్ వీసా గురించి చెప్తాను. సో, పాయింట్ బేస్డ్ 189, 190, 491 ఈ మూడిటికి అప్లై చేసుకోవచ్చు. సో, వీటి డిఫరెన్స్ అన్నీ నేను ఆల్రెడీ అంతకుముందు వీడియోస్‌లో చెప్పాను. అసలకి 189 ఏంటి? 190 ఏంటి? 491 అంటే ఏంటి అని. సో, వీటన్నిటికి అప్లై చేసుకోవచ్చు మనం ఇండియా నుంచి గూడా. వీటికి ఎలిజిబిలిటీ ఏంటి? సో, మనము అప్లై చేయాలి అంటే మనకి ఎన్ని పాయింట్స్ ఉండాలి? ఏంటి? అనేది మొత్తం వన్ బై వన్ చెప్తాను. ఈ పాయింట్ బేస్డ్ వాటికి అప్లై చేయాలి అంటే ఫస్ట్ స్కిల్ అసెస్‌మెంట్ చేయించుకోవాలి. మీరేదైతే వర్క్ చేస్తున్నారో ఆ ఆక్యుపేషను వీళ్ళ స్కిల్డ్ ఆక్యుపేషన్స్ లిస్ట్‌లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. సో, చెక్ చేసుకున్న తర్వాత దాన్ని బట్టి మీ ఆక్యుపేషన్ ఉంటే ఇక్కడ స్కిల్ అసెస్‌మెంట్ చేయించుకోవాలి. సో, స్కిల్ అసెస్‌మెంట్ కోసం వాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ మీ 10థ్, బీటెక్ అండ్ మీ వర్క్ ఎక్స్‌పీరియన్స్, ఆఫర్ లెటర్స్, రిలీవింగ్ లెటర్స్, మీ ఇంక్రిమెంట్ లెటర్స్ అండ్ ఎంప్లాయీ రిఫరెన్స్ లెటర్స్, పే స్లిప్స్ సో, ఇవన్నీ కావాలి. సో, ఇవన్నీ ప్రొవైడ్ చేసి మీరు స్కిల్ అసెస్‌మెంట్ చేయించుకోవాలి ఇక్కడ. సో, అది ఫస్ట్ పాయింట్ అనమాట. సో, మీకెంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నా ఫస్ట్ ఇక్కడ స్కిల్ అసెస్‌మెంట్ చేయించుకొని, స్కిల్ అసెస్‌మెంట్ చేయించుకున్న తర్వాత మనం ఇక్కడ పీఆర్ అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతాము. అండ్ వాటితో పాటు ఇంకా చాలా పాయింట్స్ ఉంటాయి కదా! సో, ఈ పాయింట్స్ అన్నీ మీరు చెక్ చేసుకోండి ఉన్నాయో లేదో. స్కిల్డ్ వీసా అనేది జనరల్‌గా ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు గూడా అయ్యే అప్లై చేస్తారు. 189, 190 అండ్ 491 ఇవే అప్లై చేసుకుంటారు. కాకపోతే ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళకేంటంటే, వీళ్ళిక్కడ మాస్టర్స్ చేస్తారు కాబట్టి 5 పాయింట్స్ వస్తాయి. అండ్ దాని తర్వాత ప్రొఫెషనల్ ఇయర్ అనేది ఇంకోటి చేస్తారు ఒక 1 ఇయర్. దానికొక 5 పాయింట్స్ అలా వస్తాయి. సో, మనము ఒకవేళ ఇండియా నుంచి అప్లై చేసే పనైతే ఈ మాస్టర్స్ పాయింట్స్, ప్రొఫెషనల్ ఇయర్ ఇవేమి ఉండవు. సో, అవి కాకుండా ఇంకా ఎన్ని పాయింట్స్ వస్తాయి, మనం అసలు ఎలిజిబుల్ అవుతామా లేదా అనేది చెప్తాను. సో, ఫస్ట్ ఏంటంటే ఎవ్వరికైనా ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నా కూడా సో, ఫస్ట్ ఏజ్ రిక్వైర్మెంట్ ఉండిద్దనమాట. సో, 45 కంటే బిలో ఉన్న వాళ్ళకే పీఆర్ వచ్చిద్ది. సో, 45 అనేది మాక్సిమం ఏజ్ లిమిట్. జనరల్‌గా మనము ఆస్ట్రేలియా పీఆర్ అప్లై చేద్దాం అనంగానే ఏదో ఒక కన్సల్టెన్సీ దగ్గరికెళ్తాం గదా! సో, కొన్ని కన్సల్టెన్సీస్ ఫేక్ ఉంటాయి. ఎలా అంటే ఒక 2 ఇయర్స్ బ్యాక్ మాకు తెలిసిన అతను మాకు తెలిసిన ఇలాగే కన్సల్టెన్సీకెళ్తే వాళ్ళు ఎంప్లాయర్ స్పాన్సర్డ్ వీసా ఇప్పిస్తామని జెప్పారు. 482 సో, దానికోసం కొన్ని డబ్బులు గూడా కట్టాడు. ఒక 2, 3 లాక్స్ అలా కట్టినట్టున్నారు.
ఏంటంటే మనం జనరల్‌గా ఎంప్లాయర్ స్పాన్సర్డ్ వీసా అంటే ఆ కంపెనీ కరెక్టా కాదా? కంపెనీ అసలు ఉందా లేదా అని చెక్ చేసుకుంటాం గదా! సో వాళ్ళేం జేస్తారు, ఆ కంపెనీ వెబ్‌సైట్ క్రియేట్ చేసుకుంటారు. ఆ కంపెనీకి ఒక లొకేషన్ పెడతారు. సో ఇవి చూసి మనం నిజమేనేమో అనుకుంటాము. అండ్ ఆ కంపెనీ గూడా అలాగే అన్నీ పెట్టారు. ఇక్కడ అడ్రెస్ కూడా పెట్టారు. సో ఆ తర్వాత ఇంకా ఎన్ని రోజులకి వాళ్ళేం చెప్పట్లేదు. సో సర్లే అని జెప్పి ఇక్కడ అసలు ఆ కంపెనీ ఉందా లేదా అని జెప్పి సుధీర్ వెళ్ళాడు. అక్కడ ఆఫీస్‌కి వాళ్ళిచ్చిన లొకేషన్‌కి. వెళ్తే ఆ బిల్డింగ్‌లో కింద మనకి నేమ్స్ రాస్తారు కదా! కంపెనీ నేమ్స్. ఆ నేమ్స్‌లో గూడా ఉంది. కానీ అక్కడ ఆఫీస్ ఏం లేదసలు. సో, ఇట్లా కొన్ని ఫేక్ కన్సల్టెన్సీస్ ఉంటాయి. చాలామంది డబ్బులు వేస్ట్ చేసుకుంటారు. సో, జాగ్రత్తగా జూసుకోండి. కొన్ని ఉంటాయి నిజంగానే ఒకవేళ ఇస్తారేమో తెలీదు నాకైతే. సో, అది మీరు కన్సల్టెన్సీస్ వెళ్ళే దగ్గర ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా నిజంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి ఇక్కడ వర్క్ జేస్తుంటే అట్లా మీకు తెలిసిన వాళ్ళు నిజంగా ఉంటే వెళ్ళండి. అంతేగాని ఇట్లా కొన్ని ఫేక్ కన్సల్టెన్సీస్ చాలా ఉన్నాయి ఈ మధ్య. సో, జాగ్రత్తగా చూసుకోండి. మనం మనీ వేస్ట్ చేసుకోవడం తప్ప యూజ్ ఏమి ఉండదు. ఇన్ కేస్ మీరు గాని పాయింట్ బేస్డ్‌లో వెళ్ళాలి అనుకుంటే మాత్రం కన్సల్టెన్సీస్‌కి వెళ్ళకముందే పాయింట్స్ అన్నీ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. గూగుల్‌లో అన్నీ ఉంటాయి. గూగుల్‌లో మీకు దేనికి ఎన్ని పాయింట్స్ వస్తాయి అవన్నీ ఉండిద్ది. అండ్ కాలిక్యులేటర్స్ కూడా ఉంటాయి కొన్ని. సో, అవి మొత్తం నీట్‌గా ఫస్ట్ మీరు చెక్ చేసుకొని తర్వాత కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళండి. సో, దాంట్లో ఏజ్ ఒకటి ఫస్ట్. సో, ఏజ్‌కి 30 పాయింట్స్ వచ్చేస్తాయి. సో, అది మీ ఏజ్ మీద డిపెండ్ అయ్యి ఉండిద్ది. సో, ఏజ్‌ని బట్టి పాయింట్స్ ఉంటాయి. ఏజ్‌కి మొత్తానికి 30 పాయింట్స్ వస్తాయి. సో, ఇదేంటంటే 18-25 లోపలుంటే 25 పాయింట్స్ వస్తాయి. 25-33 లోపలుంటే 30 పాయింట్స్ వస్తాయి. అండ్ 33 నుంచి మళ్ళీ 40 మధ్యలో ఉంటే 25 పాయింట్స్. 40-45 మధ్యలో ఉన్న వాళ్ళకి 15 పాయింట్స్ వస్తాయి. సో, 45 దాటితే ఇంకా మనం అప్లై చేయడానికి ఉండదు పీఆర్‌కి. సో, ఇదనమాట ఏజ్ లిమిట్స్. ఏజ్‌ని బట్టి మీకు ఎన్ని పాయింట్స్ వస్తాయో మీరు కాలిక్యులేట్ చేసుకోండి. సెకండొచ్చేసరికి ఇంగ్లీష్ ఎగ్జాము. ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ ఎగ్జామ్ ఉండిద్ది. సో, పీటీఈ ఎగ్జామ్ రాస్తాం. పీటీఈ ఎగ్జామ్ ఏంటంటే 4 మాడ్యూల్స్ ఉంటాయి గదా! సో, ఆ 4 మాడ్యూల్స్‌లో మీకు 79 వచ్చేస్తే మీకు 20 పాయింట్స్ వచ్చేస్తాయి ఇక్కడ. సో, ఏజ్ ఒక 30 పాయింట్స్ ఉండిద్ది గదా! సో, దాంతో పాటు ఇక్కడ మీకు ఇంగ్లీష్‌లో వచ్చిన పీటీఈ ఎగ్జామ్‌లో వచ్చిన మార్క్స్‌ని బట్టి మీకు 20 పాయింట్స్ వచ్చేస్తాయి. ఒకవేళ అట్లా గాకుండా 65-79 మధ్యలో వస్తే 10 పాయింట్స్ వస్తాయి. అండ్ మీరు ప్రైమరీ అప్లికెంట్ అయితే సో, మీరే అప్లై చేస్తున్నారు. అలా అనుకుంటే 65 రావాలి కంపల్సరీగా. సో, అన్ని మాడ్యూల్స్‌లో 65 వస్తేనే ఎలిజిబుల్ అనమాట. సో, 65-79 మధ్యలో వస్తే 10 పాయింట్స్ వచ్చేస్తాయి. అన్నిట్లో 79 వచ్చేస్తే మాత్రం 20 పాయింట్స్ వచ్చేస్తాయి ఇక్కడ. సో, మంచిగా ప్రిపేర్ అయ్యి రాస్తే పీటీ 20 పాయింట్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఎంప్లాయ్‌మెంట్ అనమాట. ఎంప్లాయ్‌మెంట్ ఔట్‌సైడ్ ఆస్ట్రేలియా. సో, మనం ఇండియా నుంచి అప్లై చేస్తున్నాం కాబట్టి మనకి ఇండియాలో వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే సో, ఆ వర్క్ ఎక్స్‌పీరియన్స్‌కి గూడా కొన్ని పాయింట్స్ కౌంట్ అవుతాయి. మనం స్కిల్ అసెస్‌మెంట్ చేయించుకుంటే. సో, దానికేంటంటే 3-5 ఇయర్స్ మధ్యలో ఉంటే 5 పాయింట్స్ వచ్చేస్తాయి. 5-8 ఇయర్స్ మధ్యలో ఉంటే 10 పాయింట్స్. అండ్ 8 ఇయర్స్ కంటే ఎక్కువ ఉంటే 15 పాయింట్స్ వస్తాయి. అండ్ ఇంకోటేంటంటే మనము బీటెక్ చేస్తాం గదా! బీటెక్ గాని, డిగ్రీ గాని. సో, మనం ఏదైతే చేస్తామో స్ట్రీము సో, అది అండ్ మనం ఇప్పుడు వర్క్ చేస్తున్నాం గదా! సో, ఆ 2 ఈక్వల్‌గా లేకపోతే 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కౌంట్ ఉండదది. ఒకసారి చూసుకోండి మీరు ముందు అప్లై చేసుకునేటప్పుడు, కౌంట్ చేసుకునేటప్పుడు. సో, దీంతో ఇప్పుడు ఈ ఎక్స్‌పీరియన్స్‌తో స్కిల్ అసెస్‌మెంట్ అప్లై చేసుకుంటే మనకి ఈ పాయింట్స్ వచ్చేస్తాయి. మన ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి ఈ పాయింట్స్ వచ్చేస్తాయి. అండ్ మనం అప్లై చేసుకునేటప్పుడు మనం దేని మీద అయితే వర్క్ చేసుకున్నామో సో, ఆ ఆక్యుపేషన్ లిస్ట్ మన స్కిల్డ్ ఆక్యుపేషన్స్‌లో ఉందో లేదో చూసుకొని దానికి అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషను. మనము బ్యాచిలర్స్ చేస్తాం గదా! ఇండియాలో. సో, దానికి గూడా పాయింట్స్ ఒస్తాయి. మనము ఏ బ్యాచిలర్స్ చేసినా మనకి 15 పాయింట్స్ ఒస్తాయి. సో, 15 దీనికి గూడా మనము ఏం చేసే పని లేదు. బ్యాచిలర్స్‌కి 15 పాయింట్స్ ఒచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి నాటీ ఎగ్జాము. సో, నాటీ ఎగ్జామ్ ఉండిద్దనమాట. మన లాంగ్వేజ్ తెలుగు కాబట్టి మనం తెలుగు ఎగ్జామ్ రాస్తాము. నాటీ ఎగ్జాము. సో, ఈ ఎగ్జామ్ రాసినందుకు గూడా 5 పాయింట్స్ ఒస్తాయి. ఎగ్జామ్ గూడా మనం ఇండియా నుంచి రాసేయొచ్చు. 5 పాయింట్స్ ఒచ్చేస్తాయి. అండ్ ఆ తర్వాత ఏంటంటే నెక్స్ట్ వచ్చేసరికి మీరు గాని సింగిల్ అయితే 10 పాయింట్స్ ఒస్తాయి. ఒకవేళ లేదు మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది అనుకుంటే, మీ పార్ట్నర్ ఉంటారు గదా! సో, మీ వైఫ్ గానీ, హస్బెండ్ గానీ వాళ్ళు గూడా పీటీ ఎగ్జామ్ రాసి, వాళ్ళ వర్క్ ఎక్స్‌పీరియన్స్‌ని స్కిల్ అసెస్‌మెంట్ చేయించుకుంటే 10 పాయింట్స్ వచ్చేస్తాయి. సో, మీకు సింగిల్‌గా ఉంటే ఏ 10 పాయింట్స్ అయితే వస్తాయో, మీరు పెళ్లయిందనుకోండి, సో, మీ పార్ట్నర్ ఎగ్జామ్ రాసి, పీటీ ఎగ్జామ్ రాసి స్కిల్ అసెస్‌మెంట్ చేయించుకుంటే, దానికొక 10 పాయింట్స్ కవర్ అవుతాయి.
అండ్ సో ఇవన్నమాట. ఒక ఐడియల్ కేస్ తీసుకుంటే 28 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే, సో 28 ఇయర్స్‌కి 30 పాయింట్స్ వచ్చేస్తాయి ఏజ్‌కి. అండ్ దాని తర్వాత మీరు పీటీ ఎగ్జాము, నాటీ ఎగ్జామ్ క్లియర్ చేసి మీకు బీటెక్‌కి ఒక 15 పాయింట్స్ వచ్చేస్తాయి. దాంతో పాటు మీరు ఒకవేళ సింగిల్‌గా ఉంటే 10 పాయింట్స్ వస్తాయి. సో ఎక్స్‌పీరియన్స్ ఒక 5+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే దానికి ఒక 10 పాయింట్స్ వస్తాయి. మొత్తం ఇలా ఒక 90 పాయింట్స్ అవుతాయి. 90 పాయింట్స్‌తో అప్లై చేసే ఛాన్సెస్ బానే ఉంటాయి. అండ్ వెయిటింగ్ టైమ్ గూడా ఎక్కువే ఉండిద్ది. సో, అందుకే ఒక 28, 29 ఇయర్స్ వాళ్ళు అప్లై చేసుకుంటే ఇంకొక 3 ఇయర్స్ ఛాన్స్ ఉండిద్ది. ఎందుకంటే 32, 33 వస్తే మళ్ళీ పాయింట్స్ తగ్గిపోతాయి. సో, కొంచెం వెయిట్ చేసినా గూడా ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అండ్ వెయిటింగ్ టైమ్ ఎలా ఉండిద్దంటే మేమైతే మేము మా ఇద్దరికి కలిపి అప్లై చేసిన తర్వాత ఒక 1 ఇయర్‌కి ఇన్వైట్ వచ్చింది. సో, ఇన్వైట్ వచ్చిన తర్వాత ఒక 3 మంత్స్‌కి గ్రాంట్ వచ్చేసింది 189. సో, అట్లా వెయిటింగ్ టైమ్ డిఫరెంట్‌గా ఉండిద్ది. కొన్ని 2 ఇయర్స్, 3 ఇయర్స్ వెయిట్ చేసేవాళ్ళు గూడా ఉంటారు. అండ్ అన్నీ చూసుకోవాలి మనం. ఒక 30 ఇయర్స్ తోటి అప్లై చేశాను. నేను ఒక 3 ఇయర్స్ వెయిట్ చేశాననుకోండి, అప్పుడు నాకు 5 పాయింట్స్ తగ్గుతాయి మళ్ళీ. ఎందుకంటే 33 తర్వాత వాళ్ళందరికీ 25 పాయింట్సే వస్తాయి ఏజ్‌కి. సో, అట్లా డిఫరెంట్‌గా ఉండిద్ది. సో, అందుకే కరెక్ట్‌గా చూసుకొని అప్లై చేసుకోండి. వెయిటింగ్ టైమ్ ఉండిద్ది బానే. 1 ఇయర్ అసలు మినిమము. 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్స్ నుంచి వెయిట్ చేసేవాళ్ళు గూడా అలాగే ఉంటారు. అదేంటంటే మీ ఆక్యుపేషన్ బట్టి కొన్నిటికి ఎప్పుడు పిక్ అవుతానే ఉంటాయి. నర్సులు గాని, డాక్టర్స్ కానీ వీళ్ళకి ఫ్రీక్వెంట్‌గా తీస్తానే ఉంటారు. అట్లా కాకుండా కొన్ని ఐటీ ప్రొఫెషనల్స్ కొన్నైతే చాలా రేర్‌గా తీస్తుంటారు. ఒక్కొక్కసారి తీస్తారు. ఒక్కొక్కసారి పిక్ జేయరు వాళ్ళవి. సో, అట్లా డిఫరెంట్‌గా ఉంటాయి. సో, మీరు మీ ఆక్యుపేషన్‌ని బట్టి మీ పాయింట్స్ అన్నీ కాలిక్యులేట్ చేసుకొని డిసైడ్ అవ్వండి. సో, వెయిటింగ్ టైమ్ గూడా ఉండిద్ది బానే. సో, ఇదంతా మేము మాకు తెలిసిన నాలెడ్జ్‌తో చెప్తున్నాము. మీరు బాగా రీసెర్చ్ జేసుకోండి. అన్నీ దొరుకుతాయి డాక్యుమెంట్స్. అండ్ నేను ఆల్రెడీ లింక్స్ కూడా ప్రొవైడ్ చేశాను. ఏ ఆక్యుపేషన్స్‌కి ఎన్ని పాయింట్స్‌కొచ్చింది. అండ్ స్కిల్డ్ ఆక్యుపేషన్స్ ఏమేముంటాయి. సో, ఈ లిస్ట్ అంతా ఉంటాయి గూగుల్‌లో. ఒకవేళ కావాలంటే అడగండి. నేను మళ్ళీ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. సో, ఇదంతా చూసుకొని కరెక్ట్‌గా డిసైడ్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ గానీ, ఫ్యామిలీ గానీ ఎవరైనా ఆస్ట్రేలియా పీఆర్ కోసం ట్రై చేస్తుంటే వాళ్ళకి ఈ వీడియో పంపించండి. హెల్ప్ అయిద్దనుకుంటున్నాను. అంతే ఈ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.